కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. ఆయన అంటున్నారు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఇందువు. ఆయన అంటున్నారు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన మెల్కీసెదెకు క్రమమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు మానవ జీవితంలో దేవుడు చూస్తుంటే కనబడేది ఏమిటనంటే అక్రమము కనబడుతుంది. కానీ దేవుడు అంటూ ఉన్నారు, మెల్కీసెదెకు క్రమము అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన క్రమముగా కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు క్రమము పాత నిబంధన గ్రంథములోనే కాదు, కొత్త నిబంధన గ్రంథములు కూడా ఈ వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమము కోసము దేవాతి దేవుడు కొత్త నిబంధన గ్రంథములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రమము కావాలి సంఘానికి. క్రమము కోరుకునే దేవుడు ఆయన. కొండ మీద ప్రసంగములు ఆయన మాట్లాడుతున్నారు, వీరికి ఆహారము పెట్టుడని చెప్పినప్పుడు ఆయన అంటున్నారు, వీరిని ఒక క్రమముగా కూర్చోబెట్టండి. హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు క్రమాన్ని కోరుకునే దేవుడు తల్లి. అక్రమము చేసేవారిని దేవుడు అంటూ ఉన్నారు, ఓ అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుడు అక్రమాన్ని కోరుకునే దేవుడు కాదు, దేవుడు క్రమాన్ని కోరుకునే దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన కోసము మెల్కీసెదెనే క్రమం ఉన్నదట. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో క్రమం అనేది ఉన్నదా? మొదటి వారం వస్తాం నెలలో, మిగతా 4 వారాలు రాం. అది క్రమము కాదు, అది అక్రమము. ఏమిటి క్రమం అంటే, సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా ప్రార్థనలో ఏకీభవించడం క్రమం. సంఘమంతా ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఆరాధన చేయడం క్రమం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాక్య రూపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రమంగా కూర్చొని హృదయం తెరిచి వినడము నువ్వు క్రమం. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ సంఘములో క్రమం నేర్పుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక క్రమాలు ఉన్నాయి. అహరోను క్రమం ఉన్నది. తర్వాత ఇంకా రకరకాల వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నారు, వీరు క్రమము ఉన్నది అని మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి క్రమము కలిగి నడుచుకున్నారట. ఒక దంపతులు ఎవరయ్యానంటే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. హల్లెలూయా. క్రమము కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా ఎలిజబెత్ గారి కోసం మాట్లాడుతున్నారు. వీరిద్దరూ ఏ విధముగా ఉన్నారట? క్రమము కలిగి ఉన్నారు. లేఖనము మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జకర్యా తన తరగతి క్రమము చొప్పున అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటి జకర్యా కోసం దేవుడు మాట్లాడుతున్నారు, వీరు క్రమము కలిగిన వారని మాట్లాడుతున్నారు. రెండవదిగా యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నారు. రెండవదిగా ధర్మము, వారి జీవితంలో మొదటి క్రమం ఉన్నది. రెండవదిగా ధర్మము కలిగి ఉన్నారు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు యాజక మర్యాద చొప్పున. 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు వారి కోసము. ఒకటి, వారు క్రమము కలిగిన వారు. రెండవదిగా వారు ధర్మము కలిగిన వారు. మూడవదిగా వారు మర్యాద కలిగిన వారు. ఈరోజు సంఘములో ఉన్నదా క్రమం? ఈరోజు సంఘములో ధర్మం ఉన్నదా? ఈరోజు సంఘములో మర్యాదగా ఉన్నదా తల్లి? కానీ ఆ యొక్క ఎలిజబెత్ జకర్యా దంపతులు కూడా ఇద్దరూ కూడా
వారు ఎలాగున్నారంటే తెలుసా, దేవుని దృష్టిలో క్రమము కలిగి, ధర్మము కలిగి, మర్యాద కలిగి నడుచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఏ విధముగా ఉన్నది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నీ కుటుంబం ఏ విధముగా ఉన్నది? క్రమం ఉన్నదా, అక్రమం ఉన్నదా నీ కుటుంబంలో? ధర్మం ఉన్నదా, అధర్మం ఉన్నదా నీ కుటుంబంలో? మర్యాద ఉన్నదా, అమర్యాద కలిగి ఈరోజు మనము జీవిస్తున్నామా కుటుంబాలలో? ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉంటూ ఉన్నారు ఈ భార్య భర్తలు అంటే, దేవుని ఎదుటిగా నీతిమంతులుగా, నిందారహితులుగా ఉన్నట్టు లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఏ విధముగా ఉంటూ ఉన్నాం? కొంతమంది కుటుంబాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయ్యానంటే, అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడు. హల్లెలూయా. అబ్రహమే కాదు, అబ్రహాముతో ఉన్న శారా కూడా నీతిమంతురాలు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వీరు ఏ విధముగా ఉన్నారో తెలుసా? దేవుని క్రమాన్ని అనుసరించారు, దేవుని ధర్మాన్ని అనుసరించారు, దేవుని మర్యాదను అనుసరించారు. ఈరోజు అననీయ సప్పేరని చూస్తున్నట్లయితే వారు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని సంఘములోనే ఉన్నారు, అపోస్తులు పాదాల దగ్గర వారు ఉన్నారు. కానీ వారు భార్యాభర్తలు ఇద్దరు ఏ విధంగా ఉన్నారంటే, అక్రమము కలిగి ఉన్నారు, పాపము కలిగి ఉన్నారు, అబద్ధమాడే స్వభావము కలిగి ఉన్నారు, దుష్ట స్వభావము కలిగి ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం ఏ విధముగా ఉన్నది? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, ఓ భర్త, ఓ భార్య, ఏ విధముగా ఉంటూ ఉన్నారు? ఇద్దరు కలిసి క్రమాన్ని కలిగి ఉంటూ ఉన్నారా? ఇద్దరు కలిసి దేవుని ధర్మము ప్రకారంగా నడుస్తూ ఉన్నారా? ఇద్దరు కలిసి దేవుని మర్యాద ప్రకారంగా జీవిస్తూ ఉన్నారా తల్లి? కానీ జకర్యా ఎలిజబెత్తులో కోసం దేవుడు మాట్లాడుతున్నారు. 6వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీరిద్దరూ, ఒకరు కాదు, వీరిద్దరూ కూడా దేవుని దృష్టిలో నిరపరాధులు, నీతిమంతులుగా ఉండడానికి గల కారణము ఏమిటి అనంటే, దేవుని యొక్క గొప్ప సాక్ష్యము పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, వారి జీవితంలో 3 కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటనంటే, యాజక క్రమము కనిపిస్తుంది, యాజక ధర్మము కనిపిస్తుంది, యాజక మర్యాద కనిపిస్తుంది. ఈరోజు నీ కుటుంబాలు ఈ 3 లోటైనయేమో, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ప్రార్థించు, కన్నీరు కాచు. నా జీవితంలో అయ్యా క్రమము కావాలయ్యా, నా బిడ్డల జీవితంలో క్రమము కావాలయ్యా, నా జీవితంలో ధర్మశాస్త్రము కావాలి, నా జీవితంలో దేవుని మర్యాద కావాలయ్యా. అందుకే అపాతి దేవుడు మాట్లాడుతున్నారు, మన యాజకుడు ఎలాంటి వారు తెలుసా? మెల్కీసెదె క్రమము కలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. మన యాజకుడు క్రమము కలిగిన వాడు. కానీ ఇక్కడ వీరు ఏ విధంగా ఉన్నారంటే, క్రమము కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. వీరు దేవాతి దేవుడు నీతిమంతులుగా, నిరపరాధులుగా దేవాతి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణము, మొట్టమొదటి వీరి జీవితంలో ఏ విధముగా ఉన్నారంటే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున ఉన్నాడు, దేవుని ఎదుట ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి జీవితంలో క్రమము కావాలి. అమ్మగారు చెప్పారు, 10 గంటలకి క్లోజ్ చేస్తామంటే ఇంకా 10:30కి 11 గంటలకి వచ్చేవారు కూడా ఉన్నారు. నా జీవితంలో క్రమం, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా నీరసముగా ఉంది, కానీ దేవుని క్రమాన్ని మనం పాటించాలి. ఈరోజు క్రమము సంఘంలో ఉన్నదా? క్రమంగా సంఘానికి వస్తున్నామా? సమయానికి సంఘానికి వస్తున్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘాన్ని క్రమపరిచే దేవుడైనా, సంఘాన్ని క్రమపరుస్తున్నాడైనా, వాక్యము చేత క్రమపరుస్తున్నాడైనా, హెచ్చరికల చేత క్రమపరుస్తున్నాడైనా, దేవుని దర్శనము ద్వారా క్రమపరుస్తున్నాడైనా, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ క్రమములో నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వీరిద్దరు ఏ విధంగా ఉన్నారు? మొట్టమొదట అంటే దేవుని యాజక క్రమాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏమిటి క్రమమయ్యానంటే, లేఖనము సెలవిస్తూ ఉంది, 6వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, వీరిద్దరూ ప్రభువు యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుస్తూ ఉన్నారట. అంటే సంఘానికి ఉండవలసిన క్రమము మొట్టమొదట,
తర్వాత కుటుంబానికి ఉండవలసిన మొట్టమొదటి క్రమం ఏమిటంటే నీవు వాక్యానుసారముగా నువ్వు నడుచుకోవాలి. లేఖనము సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞలు చొప్పున, నీ ఆజ్ఞలు చొప్పున కాదు, నీ భర్త ఆజ్ఞల చొప్పున కాదు, నీ గ్రామస్తుల ఆజ్ఞల చొప్పున కాదు, నీ రక్త సంబంధ ఆజ్ఞల చొప్పున కాదు. వీరు నడుచుకున్నది ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆజ్ఞలు నీలో ఉన్నాయా? దేవుని ఆజ్ఞల ప్రకారముగా కుడి ఎడమలకు తిరగకుండా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు జీవిస్తున్నావా? నడుస్తున్నావా? కానీ వీరు వారి ఆజ్ఞల ప్రకారము కాదు. ఎలిజబెత్తు తన యొక్క జకర్యా ఆజ్ఞల ప్రకారముగా కాదు, జకర్యా ఎలిజబెత్ ఆజ్ఞల ప్రకారముగా కాదు, వీరిద్దరూ కూడా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నారు. హల్లెలూయా. ఆజ్ఞలంటే ఏమిటైనంటే దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు. ఈరోజు క్రమము కలిగిన మనుషులు ఏమి చేస్తారో తెలుసా? ధర్మశాస్త్రములో ఏమి ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నీకు బోధిస్తున్నాడో దాని మాట ప్రకారముగా, ఆ వాక్య ప్రకారంగా మాత్రమే జీవించేవాడు క్రమము కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు మనం క్రమాన్ని నేర్చుకుందాము తల్లి. దేవుడు క్రమాన్ని కోరుకునే దేవుడు. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా మెల్కీసెదెకు క్రమము నీ దగ్గర ఉన్నదయ్యా. హల్లెలూయా. వీరిద్దరూ కూడా క్రమము కలిగి వీరు నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం నడుచుకుంటూ ఉన్నామా? యవనస్తుడైన ధనవంతుడి వలె కష్టమండి, వదిలిపెట్టు, పాపాన్ని వదిలిపెట్టు, లోకాన్ని వదిలిపెట్టు, అక్రమమును వదిలిపెట్టు, అన్యాయమును వదిలిపెట్టు, లోకముతో స్నేహము వదిలిపెట్టు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని వదిలిపెట్టమంటూ ఉంటే వ్యసన పడుతున్నాం, బాధపడుతున్నాం, వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నాం. అది క్రమము కాదు తల్లి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు విధేయత చూపడమే దేవుని యొక్క క్రమము. హల్లెలూయా. నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు మనం విధేయత చూపగలుగుతున్నామా? అది కష్టమైన ఆజ్ఞ అండి. నేను భరించలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను. అది క్రమము కాదు తల్లి. కానీ వీరిద్దరూ ఏ విధముగా ఉన్నారంటే దేవుని ఆజ్ఞలు చొప్పున. హల్లెలూయా. నీవు నీ జీవితంలో క్రమం ఉండాలంటే ఈ బైబిల్ గ్రంథము ప్రకారముగా, దేవుని మాటల ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీవు అంతరంగములో సత్యమును కోరుకునే దేవుడు. అంటే దావీదు గారిలో అంతరంగములో ఏమున్నది అనంటే సత్యమున్నది. సత్యమనగా దేవుని వాక్యము, సత్యమనగా దేవుని మాటలు. ఆ మాటలు ప్రకారముగానే నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు నీ అంతరంగంలో ఏమున్నది? లోకాశలు ఉన్నాయా? కోపం అనేది ఉన్నదా? మత్సరం అనేది ఉన్నదా? జీవపు డంబం అనేది ఉన్నదా? నీలో అవే ఉంటే దాని ప్రకారంగా నడుచుకుంటావు. కానీ ఈ ఎలిజబెత్తు, జకర్యాలో జీవితంలో ఏమి ఉన్నాయి, అంతరంగంలో ఏమి ఉన్నదో తెలుసా? దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, ఈ ఎలిజబెత్తు, జకర్యా ఇద్దరు కూడా యాజక క్రమము చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. క్రమాన్ని చొప్పున నడుచుకుందాము తల్లి, క్రమం చొప్పున నడుచుకుందాం. దేవుడు అంటూ ఉన్నారు, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 28వ వచనము చదవండి తల్లి. కొంతమంది వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు, వారి కోసము దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. ఎవరయ్యానంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీరికి ధర్మశాస్త్రము తెలుసా అంటే తెలుసు. వారు చదువుతారంటే వారు చదువుతారు, కానీ అంతరంగములో వారికి ధర్మశాస్త్రము లేదు. దేవుడు మాట్లాడుతున్నారు, మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా నడవడం లేదయ్యా, మీ జీవితంలో ధర్మశాస్త్రం అనేది లేదు, మీ అంతరంగంలో నా మాటలు లేవు. ఏ విధముగా ఉన్నారో తెలుసా? వెలుపటకు మీరు వేశ్యధర వలె కనబడుతున్నారు, సున్నము కొట్టిన సమాధుల వల్ల కనబడుతున్నారు. సమాధులు లోపలంతా కుళ్ళే ఉన్నది, లోపలంతా కోపమే ఉన్నది, లోపలంతా పాపమే ఉన్నది. కానీ మేము ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకుంటూ ఉన్నారు మీరు అనుకుంటూ ఉన్నారేమో. లేదు, మీరు వేశ్యదారుల వలె
ఉంటూ ఉన్నారు. ఈరోజు వేశ్యధర శాస్త్రు పరిసర వలె ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? ఆ విధముగా నటిస్తున్నామా? దేవుడు అలాంటి వారిని అంటూ ఉన్నారు, వీరు అక్రమము చేయువారు. ఎవరు అక్రమము చేయవారంటే తెలిసిన ఆజ్ఞను తెలిసినా సరే దాని ప్రకారంగా జీవించిన వారు అక్రమము చేయువారు. ఈరోజు ధర్మశాస్త్రం మనకి తెలుసు, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో నీకు తెలుసు. రక్తధారలో కడగబడ్డావు, కడగబడి కూడా నిష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? కడగబడి కూడా నీ ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావా? రక్తధారలో కడగబడి కూడా నీ రక్త సంబంధాల ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నావా? అలాంటి వారిని అంటూ ఉన్నారు, అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నా దగ్గర ఉండడానికి వీలు లేదు మీరు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి ఆదివారంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచి క్రమము కలిగి నడుచుకోమని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా మనం జీవిస్తున్నాం? దేవుడు వెళ్ళిపోమనక ముందే, దేవుడు సంఘము నుంచి వేరు చేయకముందే మనసును మార్చుకుందాం. దేవుని క్రమములోనికి మనము వచ్చేద్దాము తల్లి. ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు అక్రమం అంటే ఏమిటనంటే ధర్మశాస్త్రమును ఎరిగి కూడా దాని ప్రకారముగా నడవకుండా జీవించడమే. శాస్త్రులు పరిశీలతో దేవుడు మాట్లాడుతున్నారు, మీరు పుదీనాలోను సోంపులోను మీరు దశమ భాగము తీస్తూ ఉన్నారు, కానీ ధర్మశాస్త్రములో ముఖ్యమైన వాటిని మీరు వదిలిపెడుతూ ఉన్నారు. ఏమిటి ముఖ్యమైనవనంటే నీతి, న్యాయములు, విశ్వాసమును విడిచిపెట్టేస్తున్నాం. ఈరోజు నువ్వు శాస్త్ర వలె పరిశీలన వలె ఉంటున్నావా, లేదా జకరియా ఎలిజబెత్ కుటుంబం వల్ల ఈరోజు మనము కనబడుతున్నామా? క్రమము కలిగి ఉంటే మనలో ఏమి ఉంటుంది అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 35వ వచనము చదవండి తల్లి. దహన బలి పశువుల క్రొవ్వును దహన బలి పశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. సంతోషించారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మందిరములో క్రమము ఉంటే మందిరములో ఏమి నింపబడుతుంది అంటే సంతోషముగా ఉంటారట. హల్లెలూయా. ఆనందముగా ఉంటారట. హిజ్కియా కాలంలో మందిరము క్రమముగా నడుస్తూ ఉంది. వాక్యములను, ప్రార్థనలను, ఆరాధనలోను, బలి అర్పించడంలోను, కానుకలు అర్పించడంలోను కూడా వారు ఏ విధముగా ఉన్నారంటే క్రమముగా నడుచుకుంటూ ఉన్నారు. దేవుడు ఆ సిద్ధపాటును చూసి, ఆ క్రమాన్ని చూసి ఆ సంఘములోనికి దేనితో నింపాడంటే సంతోషముతో నింపాడు. హల్లెలూయా. ఈరోజు నీకు సంతోషము కావాలి అని అంటే నువ్వు దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా క్రమముగా నడుచుకోవాలి. హల్లెలూయా. వీరిద్దరు కోసము దేవుడు మాట్లాడుతున్నారు. జకరియా ఎలిజబెత్ల కోసము వారు బహు వృద్ధులు. అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు నడుచుకుంటూ ఉన్నారు క్రమంగా అంటే వారు దేవుని తెలుసుకున్నప్పుడు కానుంచి బహు వృద్ధాప్యము వచ్చే వరకు కూడా వారు నడుచుకుంటూ ఉన్నారు. తల్లి, ఎప్పుడెప్పుడు నడుచుకుంటూ ఉన్నావు? ఒక 2 రోజులు నడుచుకుంటున్నావా? ఒక వారం నడుచుకుంటున్నావా? వారం అయిపోయిన తర్వాత లోక మనుషుల ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నావా? ఈరోజు ఎందుకు శాంతి సమాధానంలో ఉండడం లేదు కుటుంబాలలో? ఎందుకు సంతోషం ఉండడం గల కారణం ఏమిటంటే నీ ఇష్టానుసారమైన ఆజ్ఞలు ఏర్పాటు చేసుకొని, నీకు ఇష్టానుసారమైన మనుషులను ఏర్పాటు చేసుకొని, నీకు ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. అందుకే శాంతి సమాధానం ఉండడం లేదు. అందుకే కన్నీరు వస్తుంది, అందుకే వేదనలు వస్తున్నాయి తల్లి. కానీ వీరు ఏమి చేస్తున్నారంటే వృద్ధాప్యం వరకు కూడా వీరు సకలమైన ఆజ్ఞల ప్రకారముగా, విధుల ప్రకారముగా వారు దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎలిజబెత్తులు వృద్ధాప్యం వరకు కూడా వీరు
ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం వల్ల వీరి జీవితంలో ఏమి జరిగిందయ్యానంటే 17వ అధ్యాయము లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము చివర చదవండి తల్లి. ఆయనకు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జకరియా ఎలిజబెత్తులు వీరిద్దరూ కూడా సకల ఆజ్ఞల ప్రకారంగా క్రమంగా నడుచుకోవడం ద్వారా ఏమి జరిగిందో తెలుసా? వారి జీవితంలో లోటును తీసివేశాడు. ఆ యొక్క లేఖనము సెలవుతుంది, ఎలిజబెత్ గొడ్రాలు, కానీ ఆ గొడ్రాలు తనను తీసివేసి దేవాది దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారంగా క్రమముగా నడుచుకుంటే నీకు సంతోషం, నీకు ఆనందం, దేవుని విషయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. కానీ జకరియా ఎలిజబెత్తులు గొడ్రాలుగా ఉన్నారు, కానీ వీరి జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. వారికే కాదు, వారి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఎందుకయ్యానంటే వారు మెల్కీసెదె క్రమము చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు నడుచుకుంటున్నావా తల్లి? నడవగలుగుతున్నావా? లోతు భార్య వలె ఈరోజు ఆగిపోయేవేమో. ప్రారంభించు నీ జీవితాన్ని. లోతు భార్యకు అవకాశం లేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే, నీ జీవితంలో సంతోషం ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీవు చేయవలసింది నీ ఆజ్ఞల ప్రకారముగా కాదు, నీ మనసుకు నచ్చినట్టు కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా. వారు బహు వృద్ధాప్యంలోనికి వచ్చారు, కానీ వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. వీరు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి, వీరు ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నారు, క్రమంగా నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి వీరి జీవితంలోనే కాదు, వారి సంఘములో కూడా సంతోషంతో నింపాలని దేవాతి దేవుడు గర్భాన్ని తెరిచాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా వీరు ఏ విధముగా ఉన్నారయ్యానంటే లేఖనము సెలవిస్తుంది 8వ వచనములో, జకరియా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మమును జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా వీరిద్దరి కోసం దేవుడు మాట్లాడుతున్నారు, యాజక ధర్మము. నీ ధర్మం ఏమిటి? నా ధర్మం ఏమిటి? నేను రక్షణ పొందాను, ఆత్మను పొందుకున్నాను, నా ధర్మం ఏమిటో తెలుసా? నేను దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను ఉపవాసం ఉండాలి, నేను కన్నీరు కార్చాలి. నశించిపోతున్న జనాంగము కోసము నేను ఏమి చేయాలో తెలుసా? నేను కన్నీరు కార్చి ఉపవాసం ఉండడమే నా ధర్మము. హల్లెలూయా. యాజకుడు అక్కడ చేస్తూ ఉన్నాడు. జకరియా అనబడే యాజకుడు అక్కడ ఏమి చేస్తున్నాడు తెలుసా? లోపలికి వెళ్ళి ధూపము వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మందసములోనికి వెళ్ళి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి అతను యాజక ధర్మాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ధర్మము? యాజక ధర్మం అంటే నశించిపోతున్న వారి కోసము ప్రార్థన చేయడమే. అతను ధూపము వేస్తూ ఉన్నాడు. తల్లి, ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? వాక్యము గంటలు గంటలు వింటున్నావు, కానీ ప్రార్థన అనేది జీవితంలో కొరతగా ఉంది అంటే నీ జీవితంలో ధర్మం అనేది లేదు, యాజక ధర్మం అనేది లేదు. తల్లి, ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే యాజకుడైన జకరియా ఆ యొక్క మందసము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే బయట ఏమి చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. 9వ వచనము చదవండి తల్లి. 9వ వచనం, యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెలుపట ఉన్న సంఘము, మందసము వెలుపట ఉన్న సంఘము ఏమి చేస్తున్నారు తెలుసా? వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉన్నారు. ఏమి చేస్తున్నారు? ఖాళీగా కూర్చోలేదు,
పక్క వాళ్ళతో మాట్లాడడం లేదు, క్రమము కలిగి ధర్మశాస్త్ర ప్రకారముగా యాజకులు మందసము దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి సంఘము వెలుపల ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఇది ధర్మం, ఇది ధర్మం. పాటిస్తూ ఉన్నావా? అమ్మగారు అయ్యగారు ఇస్తూ ఉన్నారు 9 గంటలకి ప్రార్థన, పాటిస్తూ ఉన్నవా? కన్నీరు కాచగలుగుతున్నావా? ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన హోల్ నైట్ అని 12 గంటల వరకు పెడుతున్నారు. ఈరోజు నువ్వు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? యాజకులు యాజకురాలు ప్రార్థన చేస్తూ ఉన్నారే, ధర్మముని ఎరిగిన యాజకులు ప్రార్థన చేస్తూ ఉన్నారే. ఈరోజు సంఘము వెలుపల ఉన్న నీవు, సంఘములో ఉన్న నీవు, సహవాసములో ఉన్న నీవు ఉపవాసం ఉండగలుగుతున్నావా? కన్నీరు కార్చగలుగుతున్నావా? నోరు తెరవగలుగుతున్నావా? కానీ జక్కరయ్య లోపల ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎలిజబెత్ సంఘముతో సహవాసములో ఉండి బయట ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అది ధర్మము. ఈ ధర్మము నీ కుటుంబంలో ఉందా? భార్య వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ఎక్కడో కనబడుతూ ఉన్నాడు. కుటుంబం అంతా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఎక్కడో కనబడుతున్నారు. అది యాజక ధర్మము కాదు, అది మెల్కీసెదెకు ధర్మము కాదు. ఈరోజు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నామా? ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు జకర్యా ఎలిజబెత్ను దీవించాడయ్యానంటే వారి జీవితంలో మొదట క్రమము కలిగి ఉన్నారు, రెండవదిగా యాజక ధర్మము వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారు ప్రార్థన చేయడం వల్ల జరిగింది ఏమిటో తెలుసా? దేవుని దర్శనమును పొందుకున్నారు, దేవుని యొక్క స్వరమును విన్నారు. యొక్క దేవదూత మాట్లాడుతున్నాడు అక్కడికి వచ్చి. ఏమిటో తెలుసా? ఓ జకర్యా, నీవు భయపడకు. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావేమో, నీకు కుమారుని ఇస్తూ ఉన్నాను. ఆ కుమారుడు సంతోషము నీకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు సంఘమును కూడా సంతోషముగా ఉంటారు. హల్లెలూయా. నీ కుమారుడు ఏ విధముగా ఉంటూ ఉన్నాడు? నీ బిడ్డను చూసి అందరూ ఏడుస్తున్నారా? నీ పిల్లల్ని చూసి నిందిస్తూ ఉన్నారా? గల కారణం ఏమిటో తెలుసా? నా ఆత్మీయ జీవితంలో మొదట క్రమము లేదు తల్లి, రెండవదిగా యాజక ధర్మము లేదు, చేయవలసిన రీతిగా ప్రార్థన చేయడం లేదు, దూపము వేయవలసిన రీతిగా దూపము వేయడం లేదు. అందుకే ఈరోజు జీవితాలు ఏ విధంగానే తెలుసా? అక్రమముతో నిండిపోతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది. ఆయన చివరిగా నీతో మాట్లాడుతున్నారు. ఈ 2026 సంవత్సరంలో అంటూ ఉన్నారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎవరు అక్రమము చేయవారంటే ఆజ్ఞల ప్రకారముగా జీవించిన వాడు, ప్రార్థనని ఎరిగి కూడా ఉపవాసం ఉండగలిగే శక్తి ఉండి కూడా ప్రార్థన చేయవలసిన రీతిగా ప్రార్థన చేయనివాడు అక్రమము చేయవాడు. అందుకే దేవాలయంలోనికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో నా మందిరము ప్రార్థన మందిరము. ఈ మందిరములో ప్రార్థన ఉండాలి, ఈ మందిరములో ఆ ధర్మశాస్త్రం అనేది ఉండాలి, ఆజ్ఞలు ఉండాలి. ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఉండడమే మెల్కీసెదెకు యొక్క క్రమము. హల్లెలూయా. ఈరోజు క్రమాన్ని తప్పుతున్నావేమో, నీ జీవితంలో ఆజ్ఞలు లేకుండా ఉపవాసం లేకుండా ఈరోజు క్రమాన్ని తప్పుతున్నావేమో తల్లి. కొంతమంది వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, నా దేవాలయమును మీరు పాడు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో వాక్యము లేకుండా, ఈ దేవాలయంలో ప్రార్థన లేకుండా ఈరోజు వ్యాపారాలు నడుస్తున్నాయి. సంఘాలలో రకరకముల వడ్డీ వ్యాపారాలు, రకరకముల దుర్వ్యాపారాలు, రకరకముల లోకమనంతా తీసుకొచ్చే సంఘములో నడిపిస్తున్నారు. లోక ఆజ్ఞలు తీసుకొచ్చే సంఘములో పెట్టడానికి చూస్తూ ఉన్నారు. లోక ఆశలను తీసుకొచ్చి సంఘములో పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇలాంటి వారు ఎవరో తెలుసా? అక్రమము చేయువారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు తల్లి. దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలనంటే దేవుడు అంటూ ఉన్నారు, క్రమము కలిగి, మెల్కీసెదెకు క్రమము కలిగి ఈరోజు మనము జీవించాలి. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము చదవండి తల్లి. ఏమిటి ధర్మం అనేది మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. చాలు తల్లి, జాగ్రత్తగా గమనించాలి. పరిచర్య ధర్మము జరుగుటకును.
ఎక్కడ పరిచర్య ధర్మము జరగాలంటే సంఘములో జరగాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, పరిశుద్ధులు పరిపూర్ణులు అగుటకును. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ధర్మాన్ని నువ్వు పాటించాలి, ఈ ధర్మాన్ని నువ్వు చేయాలి. ఏమిటి ధర్మం అంటే? పరిచర్య ధర్మము చేయుటకు కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది యాజకులుగాను, కొంతమంది సువార్తికులుగాను, కొంతమంది కాపర్లుగాను ఆయన నియమించారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది ధర్మము. ఏమిటి ధర్మం అంటే? నీకు ఇవ్వబడిన పరిచర్యను నువ్వు చెయ్యాలి. అది నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు ప్రవచిస్తావా, దర్శన భావాన్ని సంఘముతో పంచుకుంటావా, సంఘముతో భావాన్ని పంచుకుంటావా, ఏ విధమైనా సరే సంఘ క్షేమాభివృద్ధికి పరిశుద్ధులు పరిపూర్ణలవుటకు నువ్వు తోడ్పడాలి. హల్లెలూయా. అది ధర్మం. అక్కడ ఈ ధర్మాన్ని పాటిస్తున్నావా, సంఘాన్ని విడగొడుతున్నావా? పరిశుద్ధులు పరిపూర్ణలు అవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధముగా నువ్వు ఉండిపోతున్నావా? ఈ పరిశుద్ధత పరిపూర్ణత అవుతేనే నీకు పరలోక రాజ్యం. హల్లెలూయా. పరిపూర్ణలు అవ్వాలి తల్లి. ఈరోజు పరిపూర్ణంగా అవుతున్నామా? అవగలుగుతున్నామా? ఏదో ఒక లోపం పెట్టుకుంటున్నావు, ఏదో ఒక పాపం పెట్టుకుంటున్నావు, ఏదో ఒక పాపను విడిచిపెట్టుకోలేకపోతున్నావు. అలాంటి వారి కోసము నీవు పరిచర్య చేయాలి. హల్లెలూయా. నువ్వు పరిచర్య చేయాలి. నీకు అప్పగించిన పరిచర్య నువ్వు చేయాలి. అనేక మంది బిడ్డలు కొత్త సంవత్సరంలో దేవునితో నిబంధన చేసుకున్నారు. హల్లెలూయా. వారిని దేవుడు దీవించునుగాక. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు చేయాలి. ఎందుకు పరిచర్య అంటే? సంఘము క్షేమాభివృద్ధిలో నడవడానికి, ఆ పరిశుద్ధులు పరిపూర్ణములోనికి రావడానికి. హల్లెలూయా. నీకు అప్పగించిన పరిచర్య నువ్వు చేయాలి తల్లి. ఈ క్రమాన్ని పాటిస్తూ ఉన్నావా? ఈ ధర్మాన్ని పాటిస్తున్నావా? సంఘములో ఉండవలసిన ధర్మము ఏమిటనంటే, నీకు నీకు దేవుడు చెప్పినది నువ్వు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా సంఘముకు నువ్వు పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఎలిజబెత్ జకరీలు అదే చేస్తూ ఉన్నారు. దేనికి తోడ్పడుతున్నారు తెలుసా? సంఘము క్షేమాభివృద్ధికి, పరిశుద్ధులు పరిపూర్ణలు అవడానికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు పరిపూర్ణమయ్యారంటే, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు యొక్క స్త్రీ యందు దేవుని కుమారుడు జన్మించును అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే వీరు చేసిన క్రమము, వీరు చేసిన ధర్మం వల్ల అక్కడ ఎవరు జన్మించారంటే, దేవాది దేవుడు లోక రక్షకుడు జన్మించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరి కాలంలో తెలుసా? జకరియా ఎలిజబెత్తుల కాలంలో, తన వంతు పరిచర్య కాలంలో దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావడం జన్మించాడు తల్లి. హల్లెలూయా. వారి సంఘము పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు జన్మించడమే కాదు, పరిపూర్ణముగా ఒక స్త్రీ కనబడుతుంది, పరిపూర్ణమైన పరిశుద్ధతలో స్త్రీ కనబడుతుంది. ఎవరో తెలుసా? మరియా. హల్లెలూయా. మరిని దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పరిశుద్ధురాలవు. గల కారణం ఏమిటో తెలుసా? జకరియా ఎలిజబెత్తులు ఆ క్రమము సంఘములో ఉన్నది. జకరియా ఎలిజబెత్తులు కలిగిన ఆ ధర్మము సంఘములో ఉన్నది. సంఘము కోసము వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకటి పరిపూర్ణత కోసము ప్రార్థన, రెండు సంఘము కోసము వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేసిన ధర్మము, వారు చేసిన క్రమము ఏ విధంగా ఉన్నదో తెలుసా? ఒకటి, అక్కడ మరియను పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళిపోయింది. హల్లెలూయా. రెండవదిగా వారు చేసిన ప్రార్థన, వారు చేసిన క్రమము యోసేపు కోసం మాట్లాడుతున్నాడు. యోసేపు నీతిమంతుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణత, సంఘమునకు పరిపూర్ణత, సంఘము క్షేమాభివృద్ధిలో నడుస్తుంది తల్లి. సంఘము క్షేమాభివృద్ధికి వీరు పాటుపడుతున్నారు. ఒకటి, మరియా పరిపూర్ణతలోనికి వెళ్ళిపోయింది. రెండోదిగా యోసేపు పరిపూర్ణతలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాపరులు దేవుని సన్నిధానికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు సమర్పణలోనికి వచ్చేసారు. హల్లెలూయా. తన అధికారాన్ని వదిలిపెట్టుకున్నారు, బంగారాన్ని వదిలిపెట్టుకున్నారు, బోళమును వదిలిపెట్టుకున్నారు, సాంబ్రాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన దారిని వెళ్లకుండా వేరొక మార్గాన్ని వెళ్ళారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అటువంటి సంఘము
ఏ విధముగా ఉన్నది తెలుసా? క్షేమాభివృద్ధిలో నడుస్తుంది. అలాంటి సంఘము పరిపూర్ణతలోనికి వచ్చేసింది తల్లి. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధికి, పరిపూర్ణతలోనికి నీ వంతు పరిచర్య ధర్మము చేస్తూ ఉన్నావా? 14వ అధ్యాయం 40వ వచనము చదవండి తల్లి. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనము చదవండి. అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఆయన అంటూ ఉన్నారు, సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనీయండి. ఈరోజు సంఘాలలో ప్రవచనించే ఆ బిడ్డలు లేస్తూ ఉంటే ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం. ఈరోజు అన్య భాషలు మాట్లాడే బిడ్డలు లెగిస్తూ ఉంటే, అన్య భాషలతో దేవుని ఆరాధిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే రకరకాల మాటలు మనం మాట్లాడుతున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడేనా? ఎందుకు ఆ విధముగా అరుస్తున్నారు? ఎందుకు ఆ విధముగా రకరకాల అర్థము కాని మాటలు మాట్లాడుతున్నారు? ఈరోజు సంఘాలలో లేవా తల్లి? అందుకే ఆయన అంటూ ఉన్నారు, సంఘ క్షేమాభివృద్ధికి అన్య భాషలు మాట్లాడేవారిని అన్య భాషలు మాట్లాడనివ్వండి, ప్రవచనాలు చెప్పేవారిని ప్రవచనాలు చెప్పనివ్వండి. ఆటంకపరచకండి. ఆటంకపరిస్తే అక్రమము, ఆటంకపరిస్తే అది ధర్మము కాదు. కానీ ఇక్కడ సంఘము ఏ విధముగా ఉన్నారో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వచ్చారు. హల్లెలూయా. జకరియా, ఎలిజబెత్తులు ఎప్పుడు కూడా ఎవరిని ఆటంకపరచలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే మరియ తల్లి గర్భంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఈమె వెళ్ళి ఆ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఈమె మాట్లాడుతుంది, వందనములు చెప్తోంది. నేను దేవుని దయను పొందుకున్నానమ్మా అని ఎలిజబెత్తో చెప్తుంది. ఎలిజబెత్ వెంటనే ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ప్రవచించడం మొదలుపెట్టింది. కించపరచలేదు. నేనే పరిశుద్ధురాల్ని, నేనే యాజకురాల్ని, నేను ఉన్నతమైన ప్రార్థన కలిగిన వాడిని, నేను క్రమము కలిగి నడుచుకుంటూ ఉన్నాను, నేను ధర్మము కలిగి నడుచుకుంటున్నాను అని చెప్పి ఆ సంఘస్థురాలైన మరియను కించపరచలేదు. క్రమం, ధర్మం. ఈరోజు ఏమి జరుగుతుందో తెలుసా? నీవే ప్రార్థన పరురాలువా? నీవే ఒక దర్శనములు కంటావా? నీవే అన్య భాషలు మాట్లాడుతావా? నీవే దయ్యాలను వెలగొడతావా? రకరకాల మాటలు సంఘాలు వినబడుతున్నాయి. జాగ్రత్త. అది క్రమము కాదు, అది దేవుని యొక్క ధర్మము కాదు. వీరు ఏమి చేస్తున్నారంటే, రెండవదిగా దేవుని యాజక ధర్మ ప్రకారముగా వీరు నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఏమిటేనంటే, లోకరాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనము చదవండి తల్లి. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. చాలు తల్లి. మూడవదిగా ఏమిటనంటే యాజక మర్యాద. ఏమిటి మర్యాద అనంటే, నీ ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటే రక్త సంబంధులు ఏమి చేస్తామో తెలుసా? మర్యాదగా ఆహ్వానిస్తాం. వారి సమయానికి వస్తే, భోజన సమయం వస్తే భోజనం పెడుతూ ఉంటాం. లేదా టిఫిన్ టైంకి వస్తే టిఫిన్కి మనం పెట్టి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాం, మర్యాద చేస్తూ ఉంటాం, వారికి స్వాగతం పలుకుతూ ఉంటాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మర్యాదను కలిగి ఉన్నామా? యాజకు మర్యాదను మనము కలిగి ఉన్నామా? యాజకు మర్యాద అబ్రహాము కలిగి ఉన్నాడు. ఏమిటో తెలుసా? సింధూర వృక్షము దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎండ వెలలో వస్తూ ఉంటే దేవుని యాజక మర్యాదను కలిగి ఉండి వారిని ఆహ్వానించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము గారు అంటున్నారయ్యా, ఎండ వెలలో వచ్చారు కదా, మీరు కడుక్కోవడానికి నీళ్ళు ఇకనయ్యా, కొద్దిగా భోజనం చేసి వెళ్ళిపోదండి, కొద్దిగా ఆహారం తినే వెళ్ళిపోండి. అందుకే కదా మీరు వచ్చారు, మమ్మల్ని దర్శించడానికే కదా మీరు వచ్చారు, మాతో మాట్లాడడానికే కదా వచ్చారు, మా మర్యాదను పొందుకోవడానికే కదా వచ్చారు అని వెంటనే అబ్రహాము వారి ముగ్గురు ఇంటిలోనికి తీసుకువచ్చాడు. హల్లెలూయా. ఈ ధర్మము నీకుందా? సంఘమును ఆహ్వానించే ధర్మము, యాజకులను ఆహ్వానించే ధర్మము, యాజకురాలను ఆహ్వానించే ధర్మము,
నీతిమంతులను ఆహ్వానించే ధర్మము, నిరపరాధుల్ని ఆహ్వానించే ధర్మము ఈరోజు నీ కుటుంబాలలో ఉన్నదా? లేదా ధర్మము లేకుండా అక్రమముగా ఈరోజు అమర్యాదగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? జకరియా ఎలిజబెత్లు ఎవరిని ఆహ్వానించారయ్యానంటే, ఎవరికి మర్యాదగా ఆహ్వానించారంటే, ఒకటి వారు ధర్మశాస్త్రాన్ని వారి గుండెల్లోకి ఆహ్వానించారు, హల్లెలూయా, మర్యాద చేశారు. రెండవదిగా వారికి ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధ ఆత్మదేవుని వారు ఆహ్వానించారు, హల్లెలూయా. అందుకే ఆ సంఘములో ప్రవచించేవారు లేచారు, హల్లెలూయా. ఆ సంఘములో ఎవరు ఉన్నారో తెలుసా? 84 సంవత్సరముల హన్నా ప్రవచించింది, హల్లెలూయా. వృద్ధాప్యములో ఉన్న సీమోను ప్రవచించాడు, హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క వృద్ధాప్యములో ఉన్న జకరియా ప్రవర్తించాడు. అంతేకాదు ఎలిజబెత్ కూడా ప్రవచించింది. గల కారణం ఏమిటో తెలుసా? వారు మర్యాద కలిగి ఉన్నారు. ఈరోజు మర్యాద కలిగి ఉన్నావా? మర్యాద కలిగి ఉండి వాక్యాన్ని ఆహ్వానించగలుగుతున్నావా? మర్యాద కలిగి ఉండి పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించగలుగుతున్నావా తల్లి? మర్యాద కలిగి ఉండి వాక్యము కోసం, ఆత్మ కోసము ప్రార్థన చేయగలుగుతున్నావా? వీరు మూడవదిగా యాజక మర్యాదను వారు కలిగి ఉన్నారు, హల్లెలూయా. యాజక మర్యాద అంటే ఏమిటనంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యాజక మర్యాద అంటే ఏమిటి ఆయన మాట్లాడుతున్నారు, చదువు తల్లి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. ఏమిటి యాజక మర్యాద అంటే ఆయన మాట్లాడుతున్నారు? మెట్టుకు ప్రభువైన క్రీస్తును ధరించుకోవాలి. ఏమిటి మర్యాద అంటే? క్రీస్తును ధరించుకోవాలి. నువ్వు క్రీస్తును ఆహ్వానించడమే మర్యాద, హల్లెలూయా. ఈరోజు క్రీస్తును ధరించుకున్నవా? లోకాన్ని ధరించుకున్నవా? క్రీస్తు అనగా ఎవరయ్యానంటే వాక్యము. క్రీస్తు అనగా అర్థం ఏమిటంటే అభిషక్తుడు. అంటే నీవు ధరించుకోవాల్సింది ఏమిటి అనంటే, ఒకటి వాక్యాన్ని ధరించుకోవాలి, రెండు పరిశుద్ధాత్మను ధరించుకోవాలి, హల్లెలూయా. రోజు ధరించుకుంటూ ఉన్నామా? పరిశుద్ధాత్మ అంటే ఎవరో అన్యులు చూసినట్లు చూస్తున్నాము సంఘములో. జాగ్రత్త. ఆత్మ లేకపోతే ఆయన వాడు కాడు. నువ్వు ఇంకా శ్రద్ధ చేస్తున్నావు, దేవుని ఆహ్వానించడం లేదు. యాజక మర్యాద, మెల్కిసెదే క్రమము, మెల్కిసెదే మర్యాద ఇంకా నువ్వు తెలియకుండా ఈరోజు జీవిస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది పరిశుద్ధాత్మ దేవుని మర్యాదగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు రావద్దు, నాకు శక్తి వద్దు, నాకు బలం వద్దని హృదయాలు తెరవకుండా అమర్యాదగా ఉంటూ ఉన్నారు సంఘాలలో. ఈరోజు అలాంటి వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి ధర్మం అయ్యానంటే, నువ్వు క్రీస్తును మాత్రమే నువ్వు ధరించుకోవాలి, హల్లెలూయా. తల్లికి చూపించారు. ఆ సాతానుడు వచ్చి ఏం ధరించుకోమన్నాడట? ఏం ధరించుకోమన్నాడు చెప్పండి యూత్ పిల్లలు? ఏం ధరించుకోమన్నాడు? ఏం ధరించుకుంటున్నారు? పాలిషా? ముఖానికి పాలిషా? తలకు పాలిషా? జాగ్రత్త. సాతాను నిన్ను ధర్మము నుంచి పక్కకు తీసివేస్తున్నాడు. యాజక క్రమము నుంచి పక్కకు నెట్టివేస్తున్నాడు వాడు. యాజక మర్యాద నుంచి పక్కకు నెట్టివేస్తున్నాడు వాడు. ఏ మర్యాదను మనం ఆహ్వానిస్తున్నాం? అందుకైనా అంటూ ఉన్నారు, మెట్టుకు క్రీస్తును ధరించుకోవాలి, హల్లెలూయా. శరీర ఆశల నుంచి మీరు దూరముగా వెళ్ళిపోండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి శరీరాశలు అంటే 13వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు చదువమ్మా. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకుండా కామ విలాసములైన పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుని మర్యాద కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు కలిగి ఉన్నారంటే, జకరియా ఎలిజబెత్లు మూడవదిగా దేవుని మర్యాద కలిగి ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారంటే, మెట్టుకు క్రీస్తును ధరించుకొని వెలుగులో వారు నడుస్తూ ఉన్నారు, హల్లెలూయా. ఏ విధంగా నడుస్తున్నావు? అల్లరితో కూడిన ఆటపాటలు
అడెవడో తెలీదు, నీ ముక్కు మొహం తెలీదు, వెళ్ళి ఫ్లెక్సీ వేయించుకుంటున్నావు, వాడితో నువ్వు ఏకీభవిస్తున్నావు. వాడు నీ కోసం ప్రాణం పెట్టలేదు నాన్న, వాడు నీ కోసం రక్తము కార్చలేదు, వాడు నీతో ఎప్పుడు మాట్లాడలేదు వాడు, కానీ నీ కోసం ప్రాణం పెట్టినా, నీ కోసం జీవం ఇచ్చినా నీతో మాట్లాడే యేసయ్యను నువ్వు ధరించుకోవడం లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, సంఘములో మత్సరములు, సంఘములో కలహములు, సంఘములో విభేదములు, వీటిని ధరించుకుంటే ఆయన అంటూ ఉన్నారు, అది దేవుని మర్యాద కాదు, అది దేవుని మర్యాద కాదు. నువ్వు రక్షింపబడి కూడా అల్లరితో పాటలు, నువ్వు రక్షింప కూడా నువ్వు కోపం పెంచుకుంటున్నావు, నువ్వు రక్షింప కూడా మత్సరాన్ని పెంచుకుంటున్నావు, నువ్వు రక్షింపబడి కూడా ఈ లోకమును ధరించుకుంటున్నావు అని అంటే అది దేవుని మర్యాద కాదు. దేవుని మర్యాద ఏమిటనంటే, ఒకటి వెలుగులో నువ్వు నడవాలి, హల్లెలూయా. 2 క్రీస్తును ధరించుకోవాలి. అదే 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఈ లోకం అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనముగా రూపాంతరము పొందిడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏమిటి మర్యాద అనంటే, నీ యొక్క శరీరము క్రీస్తును ధరించుకోవాలి. ఏమిటి మర్యాద? 2వదిగా ఆయన అంటూ ఉన్నారు, నీ మనస్సు రూపాంతరములోనికి వెళ్ళిపోవాలి, హల్లెలూయా. రూపాంతరములోనికి వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. లేఖనము సెలవిస్తుంది, ఏది ఉత్తమమో మీరు తెలుసుకోండి. లోక మర్యాద ఉత్తమము కాదు, ఏది ఉత్తమము? దేవుని మర్యాద ఉత్తమము, హల్లెలూయా. లోకము మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమై ఉండండి, హల్లెలూయా. అది దేవుని చిత్తం, అది దేవుని మర్యాద తల్లి. ఈ మర్యాదను పాటించకుండా శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? అల్లరితో ఆత్మను పాడు చేసుకుంటున్నావా? దురాత్మలు పట్టి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 3వదిగా జకరియా ఎలిజబెత్లు ఏ విధముగా ఉన్నారనంటే, దేవుని మర్యాదను వారు కలిగి ఉన్నారు, హల్లెలూయా. అంటే వారు దేవుని మర్యాదనంటే, ఒకటి వారు క్రీస్తును ధరించుకున్నారు, 2వదిగా వారు ఆత్మను పొందుకొని రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోయారు, హల్లెలూయా. అలాంటి వారిని అంటూ ఉన్నారు దేవుడు, వీరిద్దరూ కూడా నీతిమంతులు, వీరిద్దరూ కూడా నిరపరాధులు, హల్లెలూయా. ఏమిటి రూపాంతరము? వారి జీవితంలో ఏంటి రూపాంతరం అయ్యానంటే, వారి జీవితంలో ఆయన మాట్లాడుతున్నారు, ఈ జకరియా ఎలిజబెత్తులు ఏ విధముగా ఉన్నారయ్యానంటే, ఒకటి క్రమముగా నడుచుకుంటూ ఉన్నారు, 2ది ధర్మము పాటిస్తున్నారు, 3ది మర్యాదగా ఉన్నారు. కాబట్టి వారు ఏ విధముగా ఉన్నారంటే, ఒకటి నీతిమంతులుగా ఉన్నారు, 2వదిగా నిరపరాధులుగా కనబడుతూ ఉన్నారు, హల్లెలూయా. ఆ రూపాంతరంలోనికి నువ్వు రావాలి, ఆ రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుడు చూసినప్పుడు ఈ బిడ్డ నీతిని కలిగి ఉన్నది, ఈ బిడ్డ నిరపరాధిగా కలిగి ఉన్నదని నువ్వు రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావాలి తల్లి. రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావాలి అనంటే, ఒకటి నీ జీవితంలో దేవుని క్రమాన్ని నువ్వు పాటించాలి. ఏమిటి క్రమం అయ్యానంటే, దేవుని వాక్యానుసారముగా నువ్వు నడవడమే. 2వదిగా దేవుని ధర్మమును పాటించాలి. ఏమిటి ధర్మం అయ్యానంటే, ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నీకు అప్పచెప్పిన ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఉండాలి. 3వదిగా అంటున్నారు దేవుని మర్యాద. ఏమిటి దేవుని మర్యాద అంటే, దేవుని నువ్వు ఆహ్వానించాలి. నీ శరీరంలోనికి వాక్యాన్ని ఆహ్వానించాలి, నీ ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. అప్పుడు ఒక వ్యక్తి, ఒక సంఘము ఏ విధముగా దేవుని దృష్టికి కనబడుతుందంటే, రూపాంతర అనుభవంలోనికి కనబడుతుంది, హల్లెలూయా. ఏమిటి రూపాంతర అనుభవం అని అంటే, నువ్వు నిరపరాధులుగా, నువ్వు నిందారహితుడిగా నువ్వు కనబడతావు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఇది మా క్రమము కాదు, ఇది ఏ క్రమం అయ్యానంటే మెల్కీసెదె క్రమము, హల్లెలూయా. మెల్కీసెదె క్రమంలోనికి సంఘము రావాలి. ఈరోజు నీ ఇష్టానుసారమైన క్రమాలు పెట్టుకొని
నిష్టానుసారమైన ధర్మం పెట్టుకొని నిష్టాన్నమైన వ్యక్తులకు మర్యాద చేస్తూ ఉన్నావమ్మా. ఎందుకు దేవుడు ఆది కాండము ఒకసారి చూద్దాం. ఆది కాండము 14:18 దేవుడు మాట్లాడుతున్నారు, అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. 14:18 చూడండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? సర్వోన్నతుడైన ప్రధాన యాజకుడైన మెల్కీషెదు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అబ్రహాము ఒకప్పుడు అక్రమములో ఉన్నాడు. అబ్రహాము ఒకప్పుడు ధర్మము లేకుండా జీవించాడు. అబ్రహాము ఒకప్పుడు మర్యాద లేకుండా ఉన్నాడు. కానీ దేవుడు పిలిచిన తర్వాత దేవుని క్రమములోనికి వచ్చాడు. దేవుడు పిలిచిన తర్వాత దేవుని యొక్క ధర్మమైన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాడు. మూడవదిగా దేవుణ్ణి ఆహ్వానించడము మొదలుపెట్టాడు. ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది చూసిన దేవుడు ఆకాశము నుంచి దిగి వచ్చాడు. ఎవరో తెలుసా? మెల్కీషెదుడు. మెల్కీషెదు అనే ప్రధాన యాజకుడు వస్తూ ఏమి తెచ్చాడు అబ్రహాము గారి కంటే? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చాడు. ఈరోజు రొట్టె ద్రాక్షారసం ఏ ఉద్దేశంతో తీసుకుంటూ ఉన్నావు? అందరూ తీసుకున్నట్టు తీసుకుంటున్నావా? నీ జీవితంలో క్రమం అనేది ఉన్నదా? నీ జీవితంలో ధర్మశాస్త్ర ఆజ్ఞల ప్రకారముగా, సకలమైన ఆజ్ఞల ప్రకారముగా జీవించగలుగుతున్నావా? అబ్రహాము సకల ఆజ్ఞల ప్రకారముగా జీవించాడు. జకరియా, ఎలిజబెతులు సకల ఆజ్ఞల ప్రకారంగా జీవించారు. రొట్టె ద్రాక్షరసము నువ్వు భుజించాలనంటే, నువ్వు తీసుకోవాలనంటే నీ జీవితంలో ఏమి ఉండాలో తెలుసా? క్రమం అనేది ఉండాలి. వాక్యం అనేది నీ జీవితంలో ఉండాలి. క్రమము ఉన్నవారే ద్రాక్షరసమును, రొట్టెను తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ధర్మము నీలో కన్నీటి ప్రార్థన ఉండాలి. అబ్రహాము చేసింది ఏమిటో తెలుసా? మొట్టమొదటి బలిపీఠము, యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామములో అతను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? కన్నీటి జీవితం నీ జీవితంలో ఉన్నదా? ఉపవాసం అనేది నీ జీవితంలో ఉన్నదా? ఇది లేకపోతే ధర్మము నీలో లేదు. అధర్మం అనేది ఏలుబడి చేస్తుంది తల్లి. అధర్మము నీలో పెట్టుకొని రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి వీలు లేదు తల్లి. మూడవదిగా మర్యాద. ఎవరికి మర్యాద చేశాడయ్యానంటే వీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మర్యాద చేశారు. వారు ఎండవేళలో వాక్యాన్ని చదువుతుండగా మర్యాద చేశారు. ఇక్కడ ఎలిజబెత్, జకరియా ఎవరికి మర్యాద చేశారంటే సంఘములోనికి వాక్యాన్ని ఆహ్వానించారు, సంఘములోనికి ఆత్మను ఆహ్వానించారు, సంఘములో ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆహ్వానించారు. ఈరోజు నీ జీవితంలో ఏమో ఉన్నాయి. అందుకే దావీదు గారు అంటున్నారు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు ప్రధాన యాజకుడవు. మాట ఇచ్చే తప్పే యాజకుడవు కాదయ్యా. నువ్వు మాట ఇచ్చే దేవుడు. నువ్వు ఏమిటి మాట తెలుసా? నువ్వు పరిశుద్ధముగా ఉండడానికి అయినంటూ ఉన్నారు కొత్త నిబంధన గ్రంథంలో. ఇది నా నిజమైన శరీరం, ఇది నా నిజమైన రక్తం. దీనిని సేవించండి, మీరు బలము పొందుకుంటారు. దీనిని సేవించండి, మీరు శక్తిని పొందుకుంటారు. దీనిని సేవించండి, నాలో అంట కట్టబడి బహుగా మీరు ఫలిస్తారు. ఏ ఉద్దేశంతో ఈరోజు మనము తీసుకుంటున్నాము తల్లి? దావీదు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు, నువ్వు మాట ఇచ్చే తప్పే దేవుడవు కాదు. బల్లలో మాట తప్పాడు ఒక అతని ఇస్కరియోతు యూదా. అతని జీవితంలో క్రమం అనేది లేదు, అతని జీవితంలో ధర్మం అనేది లేదు, అతని జీవితంలో దేవుని ఆహ్వానించే మర్యాద లేదు. లోకాన్ని ఆహ్వానించి తీసుకున్నాడు తల్లి. అందుకే పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, బల్లను సమీపించేటప్పుడు నీకు నీవు పరీక్షించుకో, నీకు నీవు పరిశీలించుకో. ఏమి పరీక్షించుకోవాలి, ఏమి పరిశీలించుకోవాలో తెలుసా? మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు క్రమము నీలో ఉన్నదమో లేదో నువ్వు పరిశీలించుకోవాలి. ఈరోజు క్రమం అనేది ఉన్నదా తల్లి? అక్రమం ఉన్నదా? అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.